హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సందీప్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలుసు కదా. అండ్ మర్చిపోయిన అసలు థ్యాంక్స్ ఫర్ 10K సబ్స్క్రైబర్స్. నన్ను చూసి వచ్చిన 10K సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్. చాలామంది నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా, బూస్ట్ వస్తుంది కదా. అండ్ మళ్ళీ చెప్తున్నాను, నన్ను చూసి వచ్చిన 10K కమ్యూనిటీకి థ్యాంక్ యూ సో మచ్. చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి అన్నమాట. సర్లే కానీ ఆ సోదంతా మనకి ఎందుకు లేదని ఇప్పుడు అండ్ ముందుగా వెళ్ళి నేను ఎక్కువ యూట్యూబ్లో కన్నా ఈ మధ్యన ఎక్కువ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ప్లస్ సోది వీడియోస్ అన్నీ చెదారం మొత్తం ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ఇక్కడ దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. నేను వెళ్ళి డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంది, వెళ్ళి ఫాలో చేసుకోండి. ఫాలోనే కదా, డబ్బులు ఏం అడగట్లే కదా, చేసుకొని తొందరగా. అండ్ తమ్నేల్ చూసుంటారు. అండ్ అసలు నాకు చాలా వరకు షాకింగ్ ఏందో తెలుసా, నాకు కన్సల్టెన్సీ ఉందని చాలామందికి తెలియదు అనమాట. అనుకోవచ్చు ఇప్పుడు ఎవడో ఒకటి వస్తాడు అనమాట, చెత్తగాళ్ళు ఏంద్ర కన్సల్టెన్సీ ప్రమోషన్ అని. మీరు ఎట్లా అనుకుంటే అట్లా, ఒక జీవితమే కదా, సెట్ చేసేది లైఫే కదా, ఖరాబ్ అయితే చేయట్లే కదా. ఎందుకంటే ఇప్పుడు అంటారు, ఇప్పుడు అబ్రాడ్కి రావద్దు, అది రావద్దు అంటే ఇష్టం, వాళ్ళ ఇష్టం, వస్తే వస్తారు లేకపోతే లేదు. ఎందుకంటే కొంతమందికి వ్యూ ఉండొచ్చు, ఇప్పుడు ఇండియాలోనే జాబ్స్ లేవు కదా అన్నట్టు. కొంతమందికి అబ్రాడ్ కొంచెం ఇంటర్నేషనల్ రికగ్నైజ్ డిగ్రీ కోసం వస్తూ ఉంటారు కొంతమంది ఓన్లీ పార్ట్ టైం ఎర్నింగ్, కొంతమంది జస్ట్ ఎక్స్ప్లోర్ కోసం, కొంతమంది పెళ్ళి ఎస్కేప్ అవ్వటం కోసం గర్ల్స్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. డిఫరెంట్ ఉంటాయి. ఎందుకంటే నీ జీవితం దరిద్రమైందని ఇంకొకటి జీవితం దరిద్రంగా ఉండాలని లేదు. నీ జీవితం ఒకటి సక్సెస్ అయిందని ఇంకొకటి సక్సెస్ అయ్యిద్ది పక్కా అని కూడా చెప్పలేము. అసలు 2020 ఇప్పుడు వచ్చేవాడు జనరల్గా సెప్టెంబర్ ఇంటకు అనుకో, ఇప్పుడు వచ్చేవాడు 22 ఇయర్స్ తీసుకుంటే 2026 గ్రాడ్యుయేట్ అవుతాడు. సో నువ్వు అంత ప్రిడిక్ట్ చేస్తాడు అయితే పోయి జాతకాలు చెప్పుకోపో, చిలకలు పెట్టి రోడ్డు మీద. నేను కూడా చెప్తున్నా, అసలు రేపేం జరిగిద్దో తెలీదు. ఏం జరిగిద్దో తెలియని ఈ సమాజంలో నువ్వు ఒకడికి ఏం గైడెన్స్ ఇస్తావు? వాడికి ఎప్పుడేం చూడండి నా వీడియోస్, నన్ను జస్ట్ మీ ఎంటీ ఉన్న లైక్ బ్రెయిన్ అంటే బ్రెయిన్ ఎంటీ కాదు, మీకు ఎంటీ ఉన్న దాంట్లో నేను ఒక క్వశ్చన్ని రేజ్ చేస్తాను మీ బ్రెయిన్లోకి, అంటే మీకు ఒక గైడెన్స్. దాన్ని పట్టుకొని మీరు ఎత్తుక్కోండి, స్టార్ట్ చేయండి రీసెర్చ్. అట్లా చేయాలి. కానీ ఇంకా రావద్దు, నేను రోడ్డు మీద ఉన్నా, నేను అడక తింటున్నా అంటే ఆడెందుకు అడక తింటాను కదా. ఇట్లా ఆలోచించరు ఎందుకు? నన్ను ఎక్కువ అంటుంటుంది అసలు, నేను చాలా బోల్డ్గా చెప్తా ఉంటాను, డబ్బా రాబర్ అంతే చెప్తా. ఎందుకంటే అట్లా చెప్తేనే కదా ఎవరికైనా. ఇప్పుడు నేను యాక్ట్ చేసి ఎందుకు ఎంత ఉన్నది ఉన్నట్టే చెప్తా. అండ్ తెలుసా, నేను 2021 నుంచే చేస్తున్నా వీడియోస్, నా ఇండియాలో స్టార్ట్ అయినప్పుడు కాయించి. సో నాకు కన్సల్టెన్సీ థాట్ ఎట్లా వచ్చిందంటే, లైక్ అందరూ ఎప్పటి నుంచి అసలు నాకు అసలు థాట్ రాలేదు స్టడీ అప్పుడు, అసలు నాకు ఆ థాట్ కూడా రాలే. స్టడీ అయిపోయింది ఓకే, అందరు మెసేజ్ చేస్తూ ఉంటారు అనమాట, అన్న నా కన్సల్టెన్సీ ఇట్లా చేసారు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలుసా, ఒక్కొక్కటి ఇంటెక్స్ డిఫర్ అయిపోతారు కన్సల్టెన్సీ ప్రాబ్లమ్స్ వల్ల. అన్న ఈ కాలేజ్ చేసారు, ఆ కాలేజ్ చేశారని. అరే మనం ఎందుకు పెట్టొద్దు? అండ్ సోర్సెస్ కూడా తెలియదు నాకు, ఎట్లా పెట్టాలో, అసలు కాలేజెస్కి ఎంత కమిషన్ వస్తాయి ఏంటి, అసలు ఎట్లా అప్రోచ్ అవ్వాలి ఏందని తెలియదు. స్టార్ట్ చేసేసినాం. ఫస్ట్ ఒక కన్సల్టెన్సీతో మాట్లాడుకొని మేము చెప్పిన కాలేజెస్ వేయాలి మీరు, ఎందుకంటే స్టూడెంట్స్కి బెస్ట్ ఇవ్వాలి కదా, మీకు ఇష్టమైన కాలేజెస్ కాదు. ఆ కన్సల్టెన్సీ వాళ్ళు చెప్పాలి, ఈ కాలేజెస్కి ఎక్కువ వేయండి, పుష్ చేయండి అని. స్టూడెంట్కి ఏది కావాలో అదే. ఎందుకు నాకు నచ్చిన యూనివర్సిటీ అయితే ఏం లేవు, మీకున్నాయా? కన్సల్టెన్సీ వాళ్ళు ఎవరో ఒకళ్ళు చూస్తూ ఉంటారు కదా. అంటే కన్సల్టెన్సీ కూడా ఎట్లయిపోయిందంటే అదో పాపం లెక్క అయిపోయింది పెట్టినందుకు. పాపం అది కొంతమంది వల్లగానే, కానీ అది వాళ్ళ ఇష్టంలే. కానీ మామూలుగా అంటే కన్సల్టెన్సీ పెడితే ఒక పాపం లెక్క చూస్తున్నారనమాట. అదేమన్నా తప్పనా అన్నట్టు కూడా అనిపిస్తుంది, ఎందుకంటే వచ్చే వాళ్ళతోటే కదా. ఎందుకంటే ఇప్పుడు అది లేకుండా కూడా ప్రాసెస్ అంటూ వచ్చే వాళ్ళు ఎట్లా చేసుకుంటారు ఎవరైనా కూడా.
నువ్వు ఓన్లీ సెటిల్ అయ్యే వాళ్ళది ఎందుకు చూస్తున్నావు? మామూలుగా సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కొంతమంది చదువు ఓన్లీ స్టడీ కోసం ఎంతమంది వస్తున్నారు తెలుసా? నేను రోజు ఎంతమంది కౌన్సిలింగ్ తీసుకుంటుంది తెలుసా? ఎంతమంది ఓన్లీ కరిక్యులం చూసుకొని ఓన్లీ మాడ్యూల్స్ చూసుకొని నాకు బాగుంటుంది లైఫ్, నేను ఇండియా రిటర్న్ వెళ్ళిపోతే మళ్ళీ నేను ఈ డిగ్రీతో నాకు ఒక సఫిషియంట్ శాలరీ వస్తుంది, లేదు ఐ నీడ్ టు ఎక్స్ప్లోర్ 2 years నేను ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. కొంతమంది నేను ఒక బిజినెస్ సెట్ చేసుకోవాలంటే నాకు మనీ ఇక్కడి నుంచి కుదరట్లేదు, ఇండియాలో హెవీ కాంపిటీషన్ ఉంది, ఇప్పుడు నా వల్ల కావట్లేదు అని ఎంతమంది ఉన్నారు అనుకుంటున్నారు తెలుసా? ఇప్పుడు చెప్పేవాళ్ళు కూడా ఎట్లా చెప్తున్నారు తెలుసా? ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని అబ్రాడ్ అని అంటున్నాడు. ఇండియాలో ఏం లేవమ్మా, ఏం లేవు జాబ్స్. తెలుసు కదా ఎట్లుందో కాంపిటీషన్. ఇండియాలో డిగ్రీ అనేది ఈజీ అయిపోయింది. సో ఒకసారి అమీర్పేట్ ఎస్ఎన్ఆర్ కోచింగ్ సెంటర్లోకి వెళ్ళి చూడండి ఎట్లున్నారో జనాలు తెలుస్తుంది. ఎక్స్పీరియన్స్ అంటే తెలిసి ఒకవేళ జాబ్ తెచ్చుకున్నారనుకో పెన్షన్ మనీయే కొంచెం ఎక్కువ వస్తున్నాయి శాలరీల కన్నా. తెలుసా ఆ విషయం? ఎంతమందికి తెలుసు? 15,000 నుంచి 20,000కి ఇంకా వర్క్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? సరిపోతాయా ఈ 2024లో? ఏం మాట్లాడుతున్నా అసలు? ఒక్కొక్కరిది నేను తెలుసా మినిమం డైలీ ఒక 6 calls మ్యాక్స్ అయితే అట్లా తీసుకుంటా అంటే రోజు టెలిగ్రామ్లో మెసేజ్ చేసేవాళ్ళు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసేవాళ్ళు, యూట్యూబ్లో ప్లస్ నా కన్సల్టెన్సీ వాళ్ళు, నా టీం నన్ను అంటే నాకు ఒక షీట్ ఉంటుంది నాకు కనెక్ట్ చేసేవాళ్ళు. మినిమం ఒక్కొక్కరికి 1 గంట కౌన్సిలింగ్ ఫ్రీగానే, డబ్బులకేం కాదు. డబ్బులు తీసుకునే అంత స్టేజ్కి నేను పోవద్దు అనుకుంటున్నాను, అంత అవసరం లేదు, అంత కమర్షియల్ అవ్వదలుచుకోవట్లేదు నేనైతే. డబ్బులు అయితే అంత అవసరం లేదు, ఉన్న నాలెడ్జ్ని షేర్ చేసుకుంటా. ఆ దేవుడు ఎక్కడో ఒకరి దగ్గర నుంచి నాకు మంచి జరుగుతూనే ఉంటుంది. సో ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే చాలామంది తెలుగు మీడియం యూనివర్సిటీస్కి వెళ్తున్నారు. పాపం తెలుగు మీడియం యూనివర్సిటీస్ అని కూడా తెలియదు వాళ్ళకి. కన్సల్టెన్సీ ఏది పంపిస్తుంది ఎందుకో తెలుసా? నాకు తెలిసింది వాళ్ళ ఆఫర్ లెటర్ వచ్చి కొంచెం డిపాజిట్ చేసి నన్ను అప్రోచ్ అవుతున్నారు. అప్పుడు నేనేం చేస్తాను? చేయొచ్చు లేదని అదంతా పెంట మళ్ళీ నా సైడ్ మార్పించుకొని అంతా ఎందుకు కథ? వాడు ఆల్రెడీ మళ్ళీ రీఫండ్ అంటే ఒక 2 months పట్టిద్ది టైం. సో ఏమవుతుంది? వాడు ఆల్రెడీ ఒక తెలుగు మీడియం యూనివర్సిటీ రా, నువ్వు ఎందుకు వెళ్తున్నావు? పోయి ఇండియాలో చేసుకోవచ్చు కదా అదే డిగ్రీ, పోయి అదే తెలుగు మీడియం జిల్లా పరిషత్ హై స్కూల్లో జాయిన్ కాపోయినా ఇక్కడికి ఎందుకు వచ్చి అదే తెలుగు మీడియంలో జాయిన్ అవుతున్నావు నువ్వు? తెలుసా ఎన్ని తెలుగు మీడియం యూనివర్సిటీస్ ఉన్నాయో యూకేలో? నన్ను అడగండి, నాకు తెలుసు. నేను ఎందుకు ఇట్లా చెప్తున్నా? ఇప్పుడు ఆ కాలేజెస్ ఉన్నాయా, ప్రతిదానికి కమిషన్ వస్తుంది కదా. నేనేం ఫాలో అవుతున్నా తెలుసా? ఒకడికి మంచి చేసి 1 రూపీ ఎర్న్ చేశాను అనుకోండి నేను, వాడు ఒక 20 మందికి చెప్పుకుంటాడు అది ఇట్లా చేశారంటే నాకు ఒక 20 రూపీస్ వస్తాయి. అదే నేను ఒకడికి ఫ్రాడ్ చేసి 10 రూపీస్ ఎర్న్ చేశాను అనుకోండి, ఆ 10 రూపీస్ అయిపోద్ది, ఇంకా లైఫ్ ఉండదు. అట్లా అయిపోయిన కన్సల్టెన్సీస్ ఇప్పుడు ఉన్నాయి తెలుసా? ఫ్రాడ్ అని పడిపోయినాయి. నాకు అదంతా అవసరం లేదు. అండ్ నేను మాస్టర్స్ చేసింది కన్సల్టెన్సీ పెట్టుకోవడానికి కాదు, నాకు ఇంకా డ్రీమ్స్ చాలా ఉన్నాయి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే కన్సల్టెన్సీ ఇది కాదు, అది అందరు చేస్తారు కన్సల్టెన్సీ. ఒక గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా ఉండాలి. ఇప్పుడు మా నుంచి ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఇంటకి 50+ దాటిపోయారు స్టూడెంట్స్. అంటే చాలా అసలు ఎట్లా కాంటాక్ట్ అవుతున్నారంటే మీకు చాలా మిస్ అయిపోతున్నాయి కూడా తెలుసా కొన్ని అట్లా ఆ విధంగా చేస్తున్నారు. బట్ ఇంకొంతమంది ఎట్లా అప్రోచ్ అవుతున్నారంటే, అన్న నీ దగ్గర ఉందా తెలీదు నాకు కన్సల్టెన్సీ, అసలు నేను ఇప్పుడు మిస్టేక్ చేసిన అన్నా అని ఉన్నారు. కొంతమందికి చెప్తా అనమాట, వద్దరే ఇది అస్సాం యూనివర్సిటీ, మీ అన్న వాళ్ళ కన్సల్టెన్సీ, మా అన్న వాళ్ళ తమ్ముడు వాళ్ళ బాబాయ్ వాళ్ళ కన్సల్టెన్సీ అనుకుంటూ పోతారు అనమాట. కొంతమంది పో నడు అంటాం. వాళ్ళు అట్లా పోయిన వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇంటెక్ నా దగ్గరికి వచ్చారు. ఎందుకంటే ఆ ఇంటెక్ పోలేరు, ఎందుకంటే ప్రాసెస్లు జరగవు కదా మంచిగా. అసలు నీ మెయిల్ ఐడి మీ ఒరిజినల్ ఐడి ఎంతమంది పెడుతున్నారు కన్సల్టెన్సీ వాళ్ళు? ఎంతమంది అసలు జనరల్గా ఒక స్టూడెంట్ నేను కౌన్సిలింగ్ తీసుకుంటే ఏం చేస్తుంది సార్? ఫ్యూ పాయింట్స్ చెప్తా, ఎక్కువ లెంత్ చేయను. పక్కా లైక్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ ప్రతి ఒక్కరికి. నేను
కౌన్సిలింగ్ ఇచ్చే అంత పర్సన్ కాకపోయినా కూడా నాకున్న 2.5 years నాలెడ్జ్ ఇక్కడ యూకేలో 150+ వీడియోస్ అంటే ఎంత కంటెంట్. అండ్ నేను లంగగాడి దగ్గర నుంచి, మంచోడి దగ్గర నుంచి, టాపర్స్ దగ్గర నుంచి, గొప్ప వాళ్ళ వ్యక్తుల దగ్గర నుంచి, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, బిజినెస్ మ్యాన్స్ అందరూ నాతో టచ్లో ఉంటారు. నేను అందరిని ఉంచుకుంటా కూడా, ఇంక్లూడింగ్ లంగ వాళ్ళు కూడా. ఎందుకంటే అందరినీ పెట్టుకుంటేనే నేను ఇంకొకరికి చెప్పగలను అసలు ఏం జరుగుతుందని. స్కామర్స్ దగ్గర నుంచి అందరినీ నా దగ్గర ఇన్ఫర్మేషన్స్ ఉంది. ఎందుకంటే ఒకరికి చెప్పాలంటే నాకు తెలిసి ఉండాలి మొత్తం. సో నాగా ఉన్న నాలెడ్జ్తో కన్సల్టెన్సీ ఉంది కాబట్టి వాడి బ్రెయిన్లో వెళ్తాను నేను. వాడి బ్రెయిన్లోకి వెళ్ళి నువ్వు అసైన్మెంట్లు బయట చేయించుకుంటావా, నువ్వు చేసుకుంటావా, నీ ఫ్యామిలీ బడ్జెట్ ఎంత, నీ ఏజ్ ఎంత, నువ్వు ఏమవుదావు అనుకుంటున్నావు, నీకు ఎట్లాంటి యూనివర్సిటీ కావాలి, నువ్వు పార్ట్ టైం చేసుకుంటావా, ఎంతవరకు చేసుకోగలవు, నువ్వు కాలేజ్ మంచిగా ఉంటే పార్ట్ టైమ్స్ దగ్గర మంచిగా ఉండవు, పార్ట్ టైమ్స్ మంచిగా ఉంటే కాలేజ్ మంచిగా ఉండదు. నువ్వు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఓకే, ఇంగ్లీష్ వస్తుంది అందరికీ, బట్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ కోసం ట్రై చేస్తారు. మరి నువ్వు ఇక్కడికి వచ్చి తెలుగు మీడియం యూనివర్సిటీలో జాయిన్ అయితే అరే మామ గిరా బురే అంటే వాళ్ళే ఉంటారు తప్ప ఇటు తిరుగుతాయి తెలుగుడు, ముందలు తిరుగుతాయి తెలుగుడు, వెనకాల ఇటు మొత్తం తెలుగు వాళ్ళు ఉంటే ఏముంటుంది, ఏముండదు. ప్రొఫెసర్ వచ్చి నమస్కారం అందరికీ అంటాడు ఇంకొంతకాలం అయితే. అదే ఉంది, కొన్ని కాలేజెస్ అయ్యే ఉన్నాయి నాకు తెలుసు. ఏంది ఒక పర్సన్కి కంప్లీట్గా డెప్త్గా తెలుసుకొని యూనివర్సిటీస్ డైరెక్ట్ నేను గూగుల్ మీట్ లింక్ షేర్ చేసి మరీ స్క్రీన్ షేర్ చేసి నేను కోర్సు గురించి డిస్కస్ చేసుకొని, కాలేజ్ గురించి డిస్కస్ చేసుకొని, ఈ ఫీజు అయితే ఇంత, దీనికి ఎలిజిబిలిటీ ఇంత ఉంది అని ప్రతి ఒక్కటి చూస్తాం. వాడికి ఉండే మార్క్స్ దగ్గర నుంచి ఎలిజిబిలిటీ చూస్తాం అన్ని యూనివర్సిటీస్. ఎవడైనా నన్ను లిస్టు అడిగి అందరూ చాలామంది లిస్ట్ అడుగుతారు, లిస్ట్ సెండ్ చేయి. లిస్ట్ ఎందుకు రాయ్యా నీకు, లిస్ట్ ఎందుకు పెట్టుకుంటాం మేము? ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలేజే సెట్ అయింది. ఆ రోజు 2 కాలేజెస్ ఏంది, ఒక 20 కాలేజెస్ పంపిస్తా, 20 చూసుకుంటూ కూర్చుంటావు నువ్వు. ఓకే, నువ్వు కాల్ కనెక్ట్ అవ్వు, 20 కాలేజ్ గురించి డిస్కస్ చేసుకుందాం. 20 నేను నీకు లిస్ట్ పంపిస్తే నువ్వు ఇండియాలోని నువ్వేం చూస్తావు, గూగుల్లో చూస్తావా, లేకపోతే ఒక గ్రూప్లోకి వెళ్ళి ఈ కాలేజ్ ఎలా ఉందని చెప్పి అడుగుతావా? ఏం చెప్తారు, ఎవడేం చెప్పడు. అక్కడ కన్సల్టెన్సీస్ ఉన్నాయా, ఎంతమంది యూకే వచ్చారు, ఎంతమందికి ఏ కాలేజ్ బెస్ట్ అని తెలుసు, ఎంతమందికి ఏది కాలేజ్ ఫెయిల్ అవుతారు పాస్ అవుతుంది అని తెలుసు, ఎవరికి తెలియదు. ఎందుకు తెలుస్తుంది? అండ్ అక్కడ ఎంప్లాయీస్ ఉన్నారు. ఇప్పుడు ఇండియాలో నాకు ఎంప్లాయీస్ ఉన్నారు కదా, అండ్ అక్కడ మా ఫ్రెండ్ చూసుకుంటూ ఉంటాడు మొత్తం అప్లికేషన్ బ్యాక్ అండ్ మొత్తం నా ఫ్రెండ్ చూసుకుంటూ ఉంటాడు. ఇక్కడ నేను ముందర ఏ కాలేజెస్ ఏందని, ఇప్పుడు మా ఫ్రెండ్ ఇండియాలోనే ఉన్నాడు కదా, నేను చెప్తేనే కాలేజెస్ ఏంటి అనేది తెలిసిందనమాట బాగా మంచిగా. ఇప్పుడు ఎట్లాంటి గైడెన్స్ ఏందని, కానీ ఇంకా నాకు ఎక్కువ తెలుసు జనరల్గా, ఎందుకంటే ఇన్బిల్ట్గా వస్తాయి. నేను ఇప్పుడు చెప్పాలన్నా వాళ్ళకి చెప్పలేను జనరల్గా. సో అట్లాంటి మా టీం అక్కడ ఉన్న ఎంప్లాయీస్, అక్కడ కన్సల్టెన్సీస్ ఏమైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మొత్తం అయ్యే. ఒక కాలేజెస్ గురించి తెలీదు, ఆ కాలేజెస్ ఒకరికి 20 లక్షలు అని కాలేజ్ చెప్తున్నారంటే 20 లక్షల ఫీజు, వాడికి 14 lakhs ఫీజెస్ యూనివర్సిటీస్ కూడా వస్తాయి, కానీ నీకు 20 వస్తుంది, 20 lakhs ఉన్నాయి అని చెప్తున్నారంట. వాడికి 6 లక్షలు 7 లక్షలు బొక్క మిగులుతాయి కదా డబ్బులు బాగానే. ఒక్కొక్కడు అసలు ఎట్లా అంటే తెలుగు మీడియం యూనివర్సిటీస్ అసలు ఘోరంగానే కుప్పలు దోస్తున్నారు, వాటికి గుడ్డిగా పోతున్నారు. మళ్ళీ వాళ్ళు అయ్యింది ఫీజు డిపాజిట్ కట్టిన తర్వాత నన్ను అప్రోచ్ అవుతున్నారు, ఎందుకంటే నాకు ఉందని తెలియట్లే అంట. ఎందుకంటే నేను ఎక్కువ శాతం ఏదో వీడియోలో కొంచెం ముందర చెప్పుకుంటున్నా అంతే, ఎందుకంటే వచ్చేవాడు వస్తారులే అని. బట్ ఈ మెసేజెస్ ఎక్కువ అవుతున్నాయి, అన్న ఇట్లా చేయండి, అన్న ఇట్లా చేయండి అని. నేను ఎన్ని గ్రూప్స్లో ఎంత కమ్యూనిటీ మెయింటైన్ చేస్తున్నాను తెలుసా. ఇన్స్టాగ్రామ్కి వెళ్ళండి, ఫేస్బుక్ గ్రూప్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, డిస్కార్డ్ ఛానల్ ఉంటుంది. టెలిగ్రామ్లో ఈ మధ్యన కొంచెం ఎక్కువ యాక్టివ్ ఉంటున్నా. ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు మెసేజ్ చేసేటప్పుడు ఒక్క మెసేజ్ పెట్టండి, అన్న నేను ఇట్లా రావాలనుకుంటున్నాను అని, హాయ్ బ్రో తిన్నావా గిన్నావా అంటే అవి మెసేజ్లు అస్సామైపోతాయి. ఎందుకంటే మనం చాలా మెసేజెస్ వచ్చే కొంచెం వెళ్ళాం అనమాట ఆ టైం, ఆ స్టేజ్కి కొంచెం. సో కొంచెం ఒక ప్రాపర్ మెసేజెస్ పంపిస్తే నేను చూస్తా.
మేబీ ఇక్కడ మొత్తం నేను ఇప్పుడు కంపెనీది డిస్ప్లే చేయొచ్చు, ఎందుకంటే నెంబర్ మొత్తం వీడియో మొత్తం డిస్ప్లే చేయాలని చూస్తా, ఉంచుకోండి. లేకపోతే కింద ఇక్కడ ఏదో ఒక్కడ పెడతా నేను నెంబర్స్. మీరు అబ్రాడ్కి రావాలనుకుంటే వచ్చే వాళ్ళకి మా నెంబర్స్ ఉన్నాయి, కాంటాక్ట్ అవ్వండి ఈ నెంబర్స్కి. ఆర్ఎల్స్ కింద డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంది, అది ఫిల్ చేయండి. 24 hours నుంచి 48 hours లోపల కాంటాక్ట్ కాకపోతే మేము ఈ నెంబర్లకి వాట్సాప్ మెసేజ్ చేయండి. నా కంపెనీ వాట్సాప్స్ నా దగ్గర కూడా ఉంచుకుంటా. నేనన్నా చూస్తా సావదబ్బని మమ్మల్ని. నువ్వు యూకే రావాలనుకుంటున్నావు, నువ్వు మమ్మల్ని ఎంత సావదబ్బుతావు అన్న, నా ప్రాసెస్ చెయ్యి. ఏంది చేయట్లే, నువ్వు కాంటాక్ట్ అవ్వు, అప్రోచ్ అవ్వు, గట్టిగా అడుగు. ఎందుకు రిప్లై అయ్యాం మేము? ఇస్తాం, కంపల్సరీ ఇస్తాం అనమాట. నువ్వు వాట్సాప్లో మెసేజ్ చేయి, ఒక్కసారి కాల్ చేసి వదిలేవాకు. నువ్వు వాట్సాప్లో మెసేజ్ చేయి, హాయ్ అన్న నేను ఇది అనుకుంటూ. బెస్ట్ కాలేజ్ నేను సెలెక్ట్ చేస్తాను, నీకు కౌన్సిలింగ్ నేను ఇస్తాను నీకు. ఇక్కడే ఉన్నా కదా, ప్రాక్టికల్ నాలెడ్జ్ తెలుసు. ప్రతి ఒక్క యూనివర్సిటీలో ఒక్కొక్కరు ఎవడెవడు ఉన్నారని నాకు మొత్తం తెలుసు, అది చెల్లితే తెలుసు. నువ్వు పాస్ అవుతావా ఫెయిల్ అవుతావా నీ కెరియర్ మొత్తం నేను చెప్తాను అనమాట. ఎంతమంది కాంటాక్ట్ అవుతారు ఇప్పుడు నన్ను? సెప్టెంబర్ ఇంటికి ఇంకా చాలా టైం ఉంది కదా. వచ్చేవాళ్ళు ఈ నెంబర్లో కాల్ చేయండి, ఆర్ఎల్స్ వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, పక్కా రిప్లై ఇస్తాం. మీరు తెలుగు మీడియం యూనివర్సిటీస్కి అస్సలు పోవాకండి. అట్లా పోయే బదులు పోయి మీ ఊర్లో జిల్లా పరిషత్ హై స్కూల్లో జాయిన్ అవ్వండి. అన్ని లక్షలు కట్టింది దీనికేనా? ఏంది ఇది? ఇంతే చెప్తా బరాబర్. ఎందుకంటే అప్పుడే వింటారు, మీ మంచి కోసమే కదా చెప్పేది. ఎన్ని కాల్స్ తెలుసా, పాపం అనిపిస్తుంది అసలు. చాలామంది నేను పోయిన ఇంటెక్కు కొంతమందికి చెప్పిన వినలే, వచ్చిర్రు ఇక్కడికి. వచ్చిన తర్వాత పక్కా సఫర్ అయ్యి మళ్ళీ మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా. నువ్వు ఇక్కడికి వచ్చి పార్ట్ టైం ద్వారా మొత్తం ఫీజు కట్టాలనుకుంటావు, కొంచెం టైం పట్టిద్ది. అది గైడెన్స్ లేకపోతే నువ్వు కట్టుకోలేవు. వచ్చిన 3 monthsలో రోడ్డు మీద పడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసి ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువైనా కూడా పక్కా వచ్చేవాడు మొత్తం చూస్తాడు ఈ వీడియో. పక్కా ఏం చూడరా, చూస్తారు. గంట మాట్లాడతా నేను, చూస్తారు వాళ్ళు, ఎందుకంటే వాడి జీవితం. ఎట్లా అంటే ఇప్పుడు మా ద్వారా వచ్చారనుకో, మీకు సింపుల్ చెప్తున్నా, మీ మెయిల్ ఐడీసే యూజ్ చేస్తాం. మీ మెయిల్ ఐడియా మనం క్రియేట్ చేసి అన్నీ మెయింటైన్ చేసుకుంటే మా వల్ల కాదు. ప్రతి ఒక్క మెయిల్ ఐడి మేము పెట్టుకోవటం. నీకు తెలియాలి అప్డేట్, నాకు తెలియాలి. మా పొట్టలో మాకు వస్తాయి అప్డేట్స్. నీ గురించి నీకు తెలియాలి, ఏం ప్రాసెస్ అవుతుంది, ఏం మెయిల్ వచ్చింది, నెక్స్ట్ ఏంది, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏంది అనుకుంటూ. ఇంటర్వ్యూ దగ్గర నుంచి, మార్క్స్ తీసుకునే దగ్గర నుంచి, నేను ఇంటర్వ్యూ పర్ఫెక్ట్ దగ్గర నుంచి, డాక్యుమెంటేషన్ చేసే దగ్గర నుంచి, ఫండింగ్ దగ్గర నుంచి, వీసా ఫైలింగ్ దగ్గర నుంచి, నీకు అకామిడేషను ఏంది, ఇది పోయి ఇంకా జాయిన్ అవ్వని గల్ఫ్ కంట్రీస్ లెక్క కాదు, కొంచెం మాస్టర్స్ లెవెల్కి వచ్చాం, ఆ మాత్రం కూడా తెలియదా. కొంచెం గ్రూప్స్ ఉన్నాయి, జాయిన్ అవ్వండి, షేర్ చేస్తూ ఉంటాం దగ్గరుండి, ఏంటి ఎక్కడున్నా ఏంది అన్నట్టు పెడుతూ ఉంటాం మేము. ఆర్ఎల్స్ వేరే వాళ్ళు అంటే సేమ్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళని మ్యూచువల్ చేస్తాం మేము. మీరు కమ్యూనికేట్ అవ్వండి, ఎందుకంటే ఒకరి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోతుంది. మొత్తం ఒక జాబ్ గైడెన్స్ ఇస్తుంది. గైడెన్స్ కంపల్సరీ మన స్టూడెంట్స్కి ఎక్కువ ఉంటుంది, కొంచెం ఎక్కువ ఎప్పుడైనా గైడెన్స్ అనేది. ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళు ఒక పర్సనల్ అంటే వాళ్ళొక ప్లాట్ఫామ్, మాతో ఒక జోన్లో కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి కదా. ఇంతకన్నా మంచి ఇంకేం కావాలి? బెస్ట్ మినిమం ఒక్కొక్క కాల్ 1 hour పట్టింది తెలుసా నాకు, 1 hour ప్లస్. అంత గైడెన్స్ ఉంటుంది ఫ్రీగా. బయట ఎంతమంది డబ్బులు తీసుకుంటారు తెలుసా 1-to-1 కాల్ అని పెట్టి? తెలుసు కదా. వస్తుందా ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా? నన్ను కాంటాక్ట్ అవ్వండి, రాకపోతే అడగండి, మీకోసం నేను కూర్చుంటా. ఎందుకంటే ఏం ఫ్రీగా చేయొచ్చు, అది ఫ్రీగానే ఫ్రీగానే చేసేది. కాలేజ్ వాడు ఇస్తాడు, మంచిగా జరుగుతుంది. నేను ఎంప్లాయీస్ శాలరీ ఇచ్చుకోవాలి, ఆఫీస్ రెంట్స్ కట్టుకోవాలి, అవి కట్టుకోవాలి కదా. బెస్ట్ ఇచ్చే దాంట్లో ₹1 ₹10 మేము కట్టేసుకో ఏంటి వీటికి పోతూ ఉంటాయి. ఇంకో ₹10 వెనకేసుకుంటాం. మంచిగా చేసేది. ఆ దేవుడు ఎక్కడొక్కడి నుంచి మంచి మాకు ఇస్తూనే ఉంటాడు కదా. అసలు ఆ తెలుగు మీడియం యూనివర్సిటీస్ చూస్తుంటే పిచ్చి లేస్తుంది అసలు నాకు. అసలు మళ్ళీ ఎంత తెలుసా, ఒక్కొక్కళ్ళు కన్సల్టెన్సీస్ పాపం ఎట్లా అంటే స్టూడెంట్స్కి తెలీదు.
కన్సల్టెన్సీ వాళ్ళకి తెలియదు చెప్పదా అన్న. అరే నువ్వు ఎన్ని క్వశ్చన్స్ క్రియేట్ చేయాలి తెలుసా? స్టూడెంట్ వచ్చేవాడికి చిన్న చిన్న చెత్త క్వశ్చన్లు అన్నీ అడగాలి. నీకేం తెలియదు కదా, నువ్వు అడగాలి క్లియర్గా. తెలుసు అందరు ఎంతమంది తెలుసా ఆ ఫీజెస్ వాళ్ళకి వేయించుకొని ఎంతమంది హోల్డ్ చేస్తున్నారు తెలుసా? మాకనుకో ₹1 నీ నుంచి మాకొద్దు, నువ్వు డైరెక్ట్ కాలేజీకి పే చేసుకోవాలి. అది ఎట్లో మా టీం కంప్లీట్గా గైడెన్స్ ఇస్తుంది. 9 to 5 ఆఫీస్ కాదు మాది, 24/7. అట్లానే అర్ధరాత్రి అని కాదు, కాకపోతే నైట్ 10-11 అయినా కూడా మేము లైక్ కనెక్ట్ అవుతూనే ఉంటాం. లైక్ నేను ఇక్కడ యూకేలో ఉన్నాను అనుకోండి, 1 వరకు కూడా కనెక్ట్ అవుతూ ఉంటాం. ఆల్మోస్ట్ అక్కడ మిడ్నైట్ ఇండియాలో. మళ్ళీ మార్నింగ్ యథావిధంగా మళ్ళీ టీం కంటిన్యూ అయిపోతూనే ఉంటుంది. తెలుసా ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్ ఎంత హ్యాపీగా తెలుసా ఒక్కొక్కళ్ళు మంచిగా. ఎందుకంటే ఫస్ట్ మీకు ఆ కంఫర్ట్ జోన్ క్రియేట్ చేస్తాం. ఒక కన్సల్టెన్సీని అప్రోచ్ అయినట్టు ఉండదు, మనకి తెలిసిన వాళ్ళ దగ్గరే అంటే అసలు మీదే మన దాంట్లో కంపెనీలో నుంచి చేసుకుంటాను అనుకుంటారు ప్రాసెస్. ఎందుకంటే అంత ఫ్రీ జోన్. డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గరే కాదు నిజాలు, మా దగ్గర కూడా నిజాలు చెప్తానే నీకు బెస్ట్ ఇస్తాం. ఆ జోన్ క్రియేట్ చేస్తాం అనమాట మేము. మంచిగా లేడీస్ని అయితే అమ్మ అనుకుంటూ పిలవటం, అట్లా మా టీం అంత రెస్పెక్ట్గా పిలుచుకుంటూ ఇట్లా కాదమ్మా అట్లా మాట్లాడని ఎంత పేషెన్స్గా చెప్తారు తెలుసా? మా వాళ్ళు అసలు ఎక్కడ లేని పేషెన్స్ అంతా మా వాళ్ళు అలవాటు చేసుకున్నారు ఈ కన్సల్టెన్సీ వల్ల. మా ప్రాజెక్ట్స్ మేము చేసుకుంటూ ఉంటాం, బట్ ఇది కూడా ప్యారలల్గా ప్యాసివ్ ఇన్కమ్ బెస్టే కదా, మంచి చేయటంలాగా. ఒక జీవితాన్ని నాశనం చేస్తున్నాం, వచ్చేవాడికి మంచి కెరియర్ గైడెన్స్ ఇస్తున్నాం కదా వచ్చే వాళ్ళకి. ఒకటి దాంట్లో పోయి నువ్వు నాశనం అయ్యేదానికన్నా మేము బెస్ట్ ఇస్తాం. మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఎంతమంది కాంటాక్ట్ అవుతారో చూస్తాను నేను ఈ వీక్. ఎంతమంది గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తారో చూస్తాను. కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఫిల్ చేయండి. మొత్తం లైక్ కౌన్సిలింగ్ తీసుకోండి. మీరు హ్యాపీయో కాదు మీకే తెలుస్తుంది. నాకు కౌన్సిలింగ్ అంటే మీకు తెలిసిపోద్ది ఆల్మోస్ట్. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది మనతో. వీడియో టైమింగ్ అబ్బో 22 minutes మామూలుగా ఉంటుంది. మనం 1 hour అయినా మాట్లాడతాం. నేను అసలు చాలా ప్లాన్ చేస్తున్నా. లైక్ మొన్న ఇన్స్టాగ్రామ్లో నేను ఒక స్టోరీ పెట్టా, క్వశ్చన్స్ అన్నీ పింక్ చేసుకున్నా. వాటన్నిటికీ ఎవ్రీ ఫ్రైడే నేను రికార్డ్ చేసి ఆన్సర్స్ చేస్తాను. ఇప్పటి నుంచి Q&A సిరీస్ స్టార్ట్ చేస్తున్నా యూకే గురించి. అండ్ ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి. వ్లాగింగ్స్ తీసుకుంటున్నా, ప్రైవేట్ అంటే నా పర్సనల్ లైఫ్ కూడా మొత్తం ఓపెన్ బుక్ అనమాట నాది. సో అవి పోస్ట్ చేస్తూ ఉంటా, తెలుస్తూ ఉండాలి, లైఫ్ అంతా తెలుస్తూ ఉండాలి. సో ఈ వీడియో చాలా అనమాట. బాగా ఎవరెవరైతే వచ్చారో బాగా చూస్తుంటారు, కొంతమంది హర్ట్ అయ్యి ఉంటారు. ఏం పర్లేదు, నీ లైఫ్ నువ్వు చూసుకో, స్పాయిల్ అవ్వకుండా. అదైతే గుర్తుపెట్టుకో. నన్ను అడుగు, నేను చెప్తా ఒక్కొక్కటి చరిత్ర నేను చెప్తా. సో ఈ వీడియో అయితే ఇంత. మనం ఏం కాదు, వీక్లీ మన లైవ్స్ ఆర్ఎల్స్ Q&A సెషన్ అట్లాంటివి కండక్ట్ చేసుకుందాం. ఇన్స్టాగ్రామ్లో అయితే ముందర వెళ్ళి ఫాలో చేసుకోండి. బెస్ట్ కాంటాక్ట్ నెంబర్స్ అయితే పక్కా కాంటాక్ట్ అయిపోండి. వాట్సాప్లో అనుకో నేను కూడా ఎక్కువ యాక్సెస్ చేస్తూ ఉంటాను అన్నమాట, ఎవరెవరు అప్రోచ్ అవుతున్నారు ఏంటి అన్నట్టు. ఎందుకంటే సందీప్ అన్నతో మాట్లాడాలి అని మా టీంని సావదొబ్బండి, వాళ్ళు నాతో మాట్లాడిస్తారు. ఎందుకంటే సావదొబ్బండి వాళ్ళని. నేను సందీప్ అన్నతోటే మాట్లాడతాను, నేను మాట్లాడతా, ఐమ్ రెడీ. చాలు కదా ఈ వీడియో. ఏందో అసలు మనం పోతూనే ఉంటాం. ఇంకో గంట అయినా మాట్లాడతాను నేను, బట్ వద్దనమాట ఇంకా. సో ఈ వీడియో అయితే ఇంతటితో స్టాప్ చేస్తున్నా. ఎవరైతే అప్లోడ్ అవ్వాలనుకుంటున్నారో కాంటాక్ట్ దీస్ నెంబర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ 10K subscribers.